your High Court advocate is signing in and came up with a interesting incident which is happened recently a couple of weeks ago. The thing is, the person who approached us uh, is a well-reputed doctor in Guntur. Both wife and husband, ఇద్దరు కూడా డాక్టర్సే. I mean, mother and father. And the accused is a software employee in Australia. I think he is from Melbourne. The thing is, మెల్బోర్న్లో ఆయన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తారు. వాళ్ళ సన్ అంటే వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కొడుకు, ఐ మీన్ ఇద్దరు డాక్టర్స్కి ఉన్న ఒక వన్ అండ్ ఓన్లీ సన్. ది థింగ్ ఈజ్, ఏం జరిగిందంటే, ఇన్ 2018 దే స్పెంట్ అరౌండ్ 30 to 40 lakhs ఫర్ మ్యారేజ్, ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ దేర్ సన్స్ డిజైర్. ఎవరైతే వాళ్ళ అబ్బాయి కోరుకున్నాడో ఒక ఒక అమ్మాయిని లవ్ చేసి, అమ్మాయి కూడా అతనికి ఒక క్లాస్మేట్. తన స్కూల్ డేస్లో దెర్ వాజ్ ఏ రిలేషన్ బిట్వీన్ మై క్లయింట్ అండ్ ద గర్ల్. అండ్ వాళ్ళిద్దరికీ మ్యారేజ్ 2018లో జరిగింది. ఇతను ప్రపోజల్ పెట్టాడు వాళ్ళ పేరెంట్స్కి, మా క్లయింట్ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి, ఇలా నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, సో ఐ వాంట్ టు గో ఫర్ దట్ లవ్ మ్యారేజ్. సో ఫార్చునేట్లీ దే బోత్ వర్ అగ్రీడ్ for that marriage, and the marriage was solemnized in Guntur somewhere in the year of 2018. Later, maybe they were in good relation, there was in good understanding between my client and his wife, recently married couple. They went back to Australia, I mean Melbourne, and he arranged all the requirements like passport and visa within a couple of months, and he took her back to the place where he is working. అతను ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో ఆస్ట్రేలియాలో అక్కడికి తీసుకెళ్ళిపోయాడు అమ్మాయిని. సో దే వర్ హ్యాపీ ఫర్ ఏ span of around 1 year, and later the quarrels arised between them. అమ్మాయికి అబ్బాయికి చిన్న చిన్న గొడవలు రావడం, అమ్మాయి అడ్జస్ట్ అవ్వకపోవడం, అతన్ని హెరేస్ చేయడం, వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పడం, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పడం, అమ్మాయి అలాగా అతన్ని టార్చర్ చేయడం స్టార్ట్ చేసిందని చెప్పి వీళ్ళ పేరెంట్స్కి అతను కంప్లైంట్ చేయడం జరిగింది. సరే, అలా జరుగుతున్న క్రమంలో షీ వాజ్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ. when they were in Australia, అమ్మకి కన్సీవ్ అయింది. when they have gone through the pregnancy test, then they planned to come to India. అబ్బాయి తీసుకొచ్చి అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ దగ్గర వదలడం జరిగింది. జస్ట్ ఫర్ దే ప్లాన్డ్ టు స్టే దేర్ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్. లేటర్ దే ప్లాన్ టు గెట్ బ్యాక్. అమ్మాయి ఒక అండర్స్టాండింగ్తో వచ్చి ఒక 1 or 1.5 month ఇక్కడ రిసైడ్ అయ్యి మళ్ళీ గెట్ బ్యాక్ టు దేర్ వర్క్ ప్లేస్ అనుకున్నారు. బట్ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో దింపాడు. 1 month తర్వాత అరేంజ్మెంట్స్ చేసి వెనక్కి వెళ్ళాలి అనుకున్న టైంలో అమ్మాయి, నేను రాను, నేను ఇక్కడే డెలివరీ చేస్తాను, ఐ మీన్ తీసుకుంటాను, నేను ఇక్కడే ఉంటాను, ఇంకా నీ దగ్గరికి రాను అని చెప్పి అడ్డం తిరగడం జరిగితే అబ్బాయికి ఏం చేయాలో తెలియక హీ వెంట్ బ్యాక్. యాక్చువల్గా వాళ్ళిద్దరూ అనుకుని రావడం జరిగింది. దెర్ వాజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ దెమ్, లైక్ ఓరల్ అగ్రిమెంట్. ఒక 1 or 1.5 month అక్కడ పేరెంట్స్ దగ్గర ఉండి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు దేర్ వర్క్ ప్లేస్, అంటే ఆస్ట్రేలియాకి వెళ్ళిపోదాం అనుకున్నారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయి అతని మీద యాంటీగా మారి, మరి పేరెంట్స్ వాళ్ళు వాట్ ఎవర్ బి ద రీజన్స్ బిహైండ్ దట్, యాంటీగా మారి తను రిటర్న్ రావడం చెప్పడం, సరే అతను వెళ్ళిపోవడం, ఉద్యోగం వదులుకోలేడు కదా, సో వెళ్ళిపోవడం జరిగింది. బోత్ పేరెంట్స్ కూర్చొని మాట్లాడుకున్నారు, బట్ కాకపోతే ఒక కన్క్లూజన్కి అయితే రాలేదు వాళ్ళని కలపడానికి. అయితే ఇక్కడే ఆ అమ్మాయి బేబీకి డెలివరీ అవ్వడం జరిగింది. తర్వాత in the year of 2021, I think, she filed a 498A case in Guntur Lakshmipuram police station, I think. Yes, Guntur Lakshmipuram police station. Later,
అక్కడి నుంచి అతనికి కన్సర్న్ ఎస్‌హెచ్‌ఓ గారు కాల్స్ చేయడం, పిలిపించడానికి ట్రై చేయడం. అతను ఒక్కడి మీదే కాదు, వాళ్ళ పేరెంట్స్ మీద గూడా ఫైల్ చేసింది. అంటే మదర్ అండ్ ఫాదర్ మీద గూడా. దే ఆర్ వెల్ రెప్యూటెడ్ ఇన్ గుంటూరు. చాలా పేరున్న సారీ డాక్టర్స్ వాళ్ళు. అయితే ఇద్దరు డాక్టర్స్‌ని ఇతనేమో మంచి ప్రొఫెషనల్, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనలే. ముగ్గురి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం వల్ల దే వర్ రియల్లీ లైక్ కంప్లీట్‌లీ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అబ్సర్డిటీ అండ్ ఇట్ వాస్ లైక్ ఎ నైట్‌మేర్ టు దెమ్. ఒక చాలా డిప్రెషన్‌లోకెళ్ళి వాళ్ళు ఆహ్, లక్కీలీ దే వర్ జస్ట్ కేమ్ ఔట్ బై టేకింగ్ ది 41A సీఆర్‌పీసీ నోటీస్. అయితే ఏం జరిగిందంటే, అతన్ని ఎలాగైనా పిలిపించారు, వచ్చారు. వచ్చిన తర్వాత ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా వాళ్ళ పేరెంట్స్ నన్ను అప్రోచ్ అయ్యారు. ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. లెటర్ మేము వన్స్ ఎస్‌హెచ్‌ఓ గారితో మాట్లాడిన తర్వాత కంప్లెయింట్, ఎఫ్ఐఆర్ అన్ని కాపీస్ తీసుకొని వి హావ్ గాన్ త్రూ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అండ్ we have filed a quash petition in the the Guntur High Court, the AP High Court. Quash petition ఫైల్ చేయడం జరిగింది. నాట్ అగైనెస్ట్ ది ఏ1 మాత్రం హస్బెండ్, ఏ2 అండ్ ఏ3 ఆర్ పేరెంట్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ వన్. అది డాక్టర్స్. అయితే వీళ్ళకి మాత్రమే క్వాష్ పిటిషన్ ఫైల్ చేసాము. అంటే మదర్ అండ్ ఫాదర్‌కి అతను రాకముందు చేసాము. అయితే లక్కీలీ ది ఎఫ్ఐఆర్ గాట్ క్వాష్డ్ అండ్ దే వర్ రిలీవ్డ్. మదర్, ఫాదర్ ఇద్దరు బయటపడిపోయారు. డాక్టర్స్ ఇద్దరు కూడా ఎఫ్ఐఆర్‌లోంచి బయటపడిపోయారు. నౌ ది కేస్ ఈజ్ ప్రొసీడింగ్ అగైనెస్ట్ ది అక్యూజ్డ్ వన్, దట్ ఈస్ ది హస్బెండ్. అతనికి అగైనెస్ట్‌గా కేస్ అయితే రన్ అవుతుంది. నౌ వీఆర్ ప్లానింగ్ టు ఫైల్ ది క్వాష్ పిటిషన్ అగైన్ ఫర్ ద హస్బెండ్ ఆల్సో. లెట్ us see what would happen. The thing is, అమ్మాయి చేసిన ఎలిగేషన్స్ ఎలా ఉన్నాయంటే, అక్కడికి తీసుకెళ్ళి కొట్టాడు, తిట్టాడు. యాక్చువల్లీ షీ ఈజ్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ. బేసింగ్ ఆన్ ది దేర్ సన్స్ రిక్వెస్ట్, ది పేరెంట్స్ అగ్రీడ్ టు ది మ్యారేజ్. వాళ్ళకు కొడుకు రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు పేరెంట్స్ ఇంకా ఏమి పట్టించుకోకుండా స్టాటస్ కానీ ఏమి చూసుకోకుండా లక్కీలీ మ్యారేజ్‌కి యాక్సెప్ట్ చేశారు. చేసినా కూడా లేటర్ దే వర్ డ్రాగ్డ్ ఇంటూ ది క్రిమినల్ కేస్. సీ హౌ డిప్లోరబుల్ ది సిట్యుయేషన్ వాస్. లక్కీలీ దే కేమ్ ఔట్ అండ్ we are trying to bring the accused one out of the case. అయితే ఇక్కడ జరిగిన సిట్యుయేషన్ ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్యన, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, షీ వాంట్ టు గివ్ బర్త్ టు ది చైల్డ్ ఇన్ ఇండియా, బట్ he planned that when the birth is given in ఆస్ట్రేలియా ఆర్ సమ్‌వేర్ ఎల్స్ అబ్రాడ్, వాళ్ళకి ఏదో అక్కడ సిటిజన్‌షిప్ రైట్స్ వస్తాయి, గ్రీన్ కార్డ్ ఏదో వస్తుంది అని చెప్పి అతను ప్లాన్ చేసుకున్నాడు. he wanted to stay there itself కాబట్టి. బట్ షీ డినైడ్ ఆల్ ది requests made by her husband, and finally she gave birth to that child in India itself. అయితే ఆ ఒక్క చిన్న క్లాష్ వల్ల వాళ్ళు విడిపోయే వరకు వెళ్ళడం జరిగింది. నౌ బేసింగ్ ఆన్ ది క్రుయాలిటీ గ్రౌండ్ 498A కేస్, హీ ఈజ్ ఫైలింగ్ ది డివోర్స్ పిటిషన్ ఆల్సో అగైనెస్ట్ ది వైఫ్. అయితే పేరెంట్స్ భయపడుతుంది ఏంటంటే, సార్ ఫస్ట్ మనం డివోర్స్ ఫైల్ చేస్తే లార్జ్ అమౌంట్స్ ఏమన్నా డిమాండ్ చేస్తారేమో, ఎలిమోనీ ఎక్కువ భరణం కానీ మెయింటెనెన్స్ కానీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందేమో, డివోర్స్ గ్రౌండ్ ప్రాపర్గా ఉండదేమో, రిజెక్ట్ చేస్తారేమో అలా అనుకుంటున్నారు. అలా ఏం లేదండి. అకార్డింగ్ టు సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, ఎనీ ఆఫ్ ది స్పౌజెస్ కెన్ ఫైల్ ది డైవర్స్ పిటిషన్. ఎవరన్నా ఫైల్ చేయొచ్చు. ఇక్కడ వైఫే చేయాలి, హస్బెండే చేయాలి అని ఏం లేదు. బేసింగ్ ఆన్ ది గ్రౌండ్స్, క్రుయాలిటీ అనే గ్రౌండ్ ఉంది కాబట్టి వి ఫైల్ ది డైవర్స్ పిటిషన్. మేడం రాలేదు, లక్కీలీ ఎక్స్‌పార్టీ డిగ్రీ వచ్చింది, డివోర్స్ కూడా అతనికి. బట్ ది 498A కేస్ ఈజ్ స్టిల్ ఇన్ రన్నింగ్.
లెట్స్ సీ వాట్ వుడ్ హ్యాపెన్. అండ్ ది సెకండ్ ఇన్సిడెంట్ ఈజ్ ఇక్కడ ఈ ఇన్సిడెంట్‌లో ఆల్రెడీ విచ్ ఐ షేర్ విత్ యూ. వీళ్ళు గనక ఒక ప్రీనప్టియల్ అగ్రీమెంట్ గాని, ప్రీమారిటల్ అగ్రీమెంట్ గాని ఒకటి రాసుకొని ఉంటే లైక్ ఎక్కడ రిసైడ్ అవ్వాలి, ఎక్కడ డెలివరీ ఇవ్వాలి, ఎక్కడ సెటిల్ అవ్వాలి, ప్రాపర్టీస్ ఎవరి దగ్గర ఇలాగ చాలా పారామీటర్స్ అనేది మనం ఒక ప్రీనప్టియల్ అగ్రీమెంట్‌లో రాసుకోవడం జరుగుతది. ఇలాంటి ఒక అగ్రీమెంట్‌లోకి గనుక వీళ్ళు ఎంటర్ అయ్యుండుంటే ఫర్దర్‌గా వీళ్ళకి ప్రాబ్లమ్ వచ్చేది కాదు. అక్కడి నుంచి కేసెస్ ఈ డివోర్స్ వరకు కూడా వెళ్ళేది కాదేమో. సో, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ ఆఫ్ నో ఎక్స్‌క్యూజ్ అంటారు. మీరు తెలుసుకొని చేయడం వల్ల ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే సిట్యుయేషనే ఉండదు. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా! ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని ముందు ఫేస్ చేసే సిట్యుయేషన్స్ రాకూడదు అంటే మీరు ముందుగా తెలుసుకొని, ముందుగా ఇలాంటి అగ్రీమెంట్స్ ఒకటి రాసుకోవడం అనేది చాలా మంచిది. లైక్ ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే day before yesterday, the parent of the client came to our office and the client is in the jail. అన్ఫార్చునేట్లీ ఆయన జైల్లో ఉన్నారు. అనదర్ క్లయింట్. ఇన్సిడెంట్ ఏంటంటే ఆయనకి కన్విక్షన్ కూడా పడింది 498A కేసులో. దీంట్లో జనరల్గా 498A కేసెస్లో అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2021 90% అన్నీ కూడా ఎక్విటల్ అన్ని తేలుతున్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఈ పర్సన్కి వాట్ ఎవర్ బీ ద రీజన్స్ బిహైండ్ దట్ అండ్ కన్సర్న్ అడ్వకేట్ ఏమన్నా ప్రాపర్గా ఆర్గ్యూ చేయలేదా, లేకపోతే ఫ్యాక్ట్స్ ఏమన్నా లేవా, లేకపోతే నిజంగా ఇతను క్రైమ్ చేశారా అనేది సెకండరీ. అన్ఫార్చునేట్లీ హీ సెంట్ బ్యాక్ టు ది జైల్. హీస్ బిహైండ్ ది బార్స్ ఒక 2 వీక్స్ బ్యాక్ అనమాట. అయితే ఈ కేసులో మేమేం చేసామంటే ఒక అపీల్ ఫైల్ చేసాము ఇన్ ది కోర్ట్ విచ్ ఈజ్ సుపీరియర్ టు ది కోర్ట్ ఫ్రమ్ విచ్ ది జడ్జిమెంట్ వాజ్ డిరైవ్డ్. అండ్ ఏ కోర్టులో అయితే అతనికి కన్విక్షన్ పడిందో ఆ కోర్టు కన్నా పై కోర్టులో, అంటే దానికన్నా హయ్యర్ కోర్టులో, నాట్ ఇన్ హై కోర్ట్, దానికన్నా సుపీరియర్ కోర్టులో మేము అపీల్ మూవ్ చేయడం జరిగింది. అపీల్ మూవ్ చేసిన తర్వాత ఇలా సో కోర్టులో ఇలా జడ్జిమెంట్ వచ్చింది, కన్విక్షన్ పడింది, హీఈస్ ఇన్ ది జైల్ అండ్ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఫర్ ది సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ అకార్డింగ్ టు సెక్షన్ 389 ఆఫ్ సిఆర్పిసి. దాన్ని బేస్ చేసుకుని అపీల్ చేసిన కోర్టులోనే మేము సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్కి కూడా అప్లికేషన్ మూవ్ చేయడం జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ బెయిల్ టు ది పర్సన్ ఇన్ జైల్. So luckily he is granted with the bail. He came out and now we are fighting on the appeal in this case. See, ఇలాంటి కేసెస్లో మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ మరి ప్రాపర్గా ఆర్గ్యూ చేయట్లేదా, లేకపోతే నిజంగా క్రైమ్ చేశారా అనేది తెలియదు కానీ బట్ హీ సెంట్ బిహైండ్ ది బార్స్. సో బీ వెరీ విజిలెంట్. మీరు ఒక అడ్వకేట్ని చూస్ చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు కానీ మీకు ప్రాపర్గా ఏమి ఉన్నాయి, ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, మీరు మీ అడ్వకేట్తో ప్రాపర్గా ఇంటరాక్ట్ అయ్యారా లేదా, మీరు ఆయనకి టోటల్గా జరిగిన విషయం అంతా డిస్క్లోజ్ చేశారా లేదా అనేది ముందుగా మీరు తెలుసుకొని మీకు చేస్తున్న ఫైలింగ్లో మీకు మీకు తెచ్చిన ఆ డాక్యుమెంట్స్లో, ఐ మీన్ మీకు సబ్మిట్ చేసిన ఆ డాక్యుమెంట్స్లో ఛార్జ్ షీట్లో ఏముంది, 161 స్టేట్మెంట్స్లో ఏముంది, ఎవ్రీథింగ్ మీరు కూడా చూసుకుంటూ అవన్నీ కరెక్టా కాదా అని మీ అడ్వకేట్తో మీరు కూడా డిస్కస్ చేసి యూ నీడ్ టు స్పెండ్ సమ్ టైం ఫర్ ది ట్రయల్ ప్రొసీజర్. ఎందుకంటే ఇక్కడ క్రాస్ జరిగేటప్పుడు, చీఫ్ జరిగేటప్పుడు కూడా మీరు మీ అడ్వకేట్కి ప్రాపర్గా ఫ్యాక్ట్స్ చెప్పకుండా విట్నెస్కి కూడా విట్నెస్తో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా మీరు షేర్ చేయకపోతే దెర్ విల్ బీ అ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ కన్విక్షన్. అదే జరిగినట్టుంది ఇక్కడ కూడా. వీ హ్యావ్ టు గో త్రూ ది కేస్. దిస్ ఈజ్ ఇన్ ది ఎర్లియర్ స్టేజ్ ఆఫ్ అపీల్. లైక్ ఓన్లీ మేము ఒక బెయిల్ తీసుకొచ్చాము ఆయన బయటకు తీసుకొచ్చాము జైల్లో నుంచి. We have to study briefly and deliberately, and then we will try to make the conviction set aside. చూస్తాము అది కూడా. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది భయపడుతున్న విషయం ఏంటంటే, ఒక డైవర్స్ పిటిషన్కి ఫైల్ చేసి ఇతను కూడా డైవర్స్ పిటిషన్ ఫైల్ చేశారు ఆమెకి అగైనెస్ట్గా.
అయితే డైవోర్స్ పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు రకరకాల డౌట్లు పెట్టుకొని వెనకంజ చేస్తున్నారండి. ఏంటంటే ఒక హ్మ్, ఫస్ట్ మేము ఫైల్ చేస్తే, హస్బెండ్స్ ఫైల్ చేస్తే ఇతను తప్పు చేసినట్టు అవుతదేమో! అంటే వైఫ్స్ అంటున్నారంట, మెనీ ఆఫ్ ది క్లయింట్స్ ఆర్ స్టేటింగ్ దట్ నేనివ్వకుండా నీకు నేను రాకుండా కోర్ట్‌కి నీకెలాగా, నేను యాక్సెప్ట్ చేయకుండా నీకెలా డివోర్స్ వస్తది నువ్వు అప్లై చేసినంత మాత్రాన అంటున్నారంట. ఐదర్ వైఫ్ అన్నా అప్రోచ్ అవ్వచ్చు, హస్బెండ్ అన్నా అప్రోచ్ అవ్వచ్చు. దట్ ఈస్ నో డిస్క్రిమినేషన్ ఇన్ లా. హ్మ్. డైవోర్స్ ఫర్ పిటిషన్ పిటిషన్ ఫర్ డివోర్స్ అనేది ఎవరైనా ఫైల్ చేయొచ్చండి. అయితే అక్కడ గ్రౌండ్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. మ్యూచువల్ కన్సెంట్‌కైతే రీసెంట్‌గా ఒక సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ వచ్చినట్టుగా అకార్డింగ్ టు ఆర్టికల్ 142 క్లాస్ 2 ఐ థింక్, సబ్జెక్ట్ టు కరెక్షన్. 6 మంత్స్ మ్యూచువల్ కన్సెంట్ డైవోర్స్‌లో ఆ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేది వేవ్ చేస్తారు అంటున్నారు. దట్ వీ హ్యావ్ టు ఫైల్ దట్ అప్లికేషన్ ఓన్లీ ఇన్ హై కోర్ట్స్ అండి, నాట్ ఇన్ ది లోయర్ కోర్ట్స్. ఎప్పుడైతే ఒక మ్యూచువల్ కన్సెంట్ డైవోర్స్‌కి మీరు అప్లికేషన్ ఫైల్ చేస్తారో, అది ఇద్దరూ అగ్రీమెంట్ అయ్యి ఒక అగ్రీమెంట్‌కి వచ్చి అప్పుడు మీరు అప్లికేషన్ అనేది హైకోర్ట్‌లో ఫైల్ చేయాలి. ది హైకోర్ట్ మే ఫీల్ దట్ ది అగ్రీమెంట్ అండ్ ది ఫ్యాక్ట్స్ ఇన్ ది అప్లికేషన్ ఆర్ real and true, then they will grant that, then the high court will waive that cooling off period. ఆ 6 months వెయిటింగ్ చేసే వేవింగ్ ఆఫ్ పీరియడ్ అంటే అప్లికేషన్ ఫైల్ చేసినప్పటి నుంచి 6 మంత్స్ అనేది కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఇస్తారు. ఆ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేది తీసేయడం జరుగుతుంది. సో బేసింగ్ ఆన్ దట్, మీరు ఏదైనా ఒక డివోర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవాలి అనుకుంటే, ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ని వేవ్ చేయాలి అనుకుంటే హైకోర్ట్‌లో చేసుకోవాల్సి ఉంటుంది, నాట్ ఇన్ ది లోయర్ కోర్ట్స్. These are the matters which I want to share with you. Thank you. Your High Court advocate is signing off.